స్వాతంత్రానికి ముందు నుంచి బ్రిటిష్ కాలం నుండి కూడా పెన్షన్ రూల్స్ పేరుతో ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులకు దేశవ్యాప్తంగా ప్రభుత్వమే పెన్షన్ ఇస్తూ ఉంది. రిటైర్ అయిన తర్వాత వాళ్ళ చివరి వేతనంలో 50% వాళ్ళకి పెన్షన్ రూపంలో వాళ్ళు మరణించేదాకా ఉచితంగానే ఇస్తూనే ఉంది. దాన్ని కోర్టులు, సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. అది ఉద్యోగుల హక్కు పెన్షన్ అని కూడా చెప్పింది చాలా సందర్భాల్లో. అయితే ఈ కేంద్ర ప్రభుత్వము అట్లాగే రాష్ట్ర ప్రభుత్వము 2004 నుండి ఈ పెన్షన్ను ప్రైవేటీకరించి ఆ తర్వాత అపాయింట్ అయినటువంటి ఉద్యోగులు ఉపాధ్యాయులకు పెన్షను వాళ్ళు కంట్రిబ్యూట్ చేయాలి. వాళ్ళ జీతంలో నుంచి 10% ఇవ్వాలి. ఆ డబ్బును షేర్ మార్కెట్లో పెడితే ఆ షేర్ మార్కెట్లో వచ్చే లాభాలను బట్టి మీకు పెన్షన్ ఉంటుంది ప్రతి నెల అని చెప్పి సిపిఎస్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వము, ఎన్పిఎస్ పేరుతో కేంద్ర ప్రభుత్వము చట్టం తీసుకొచ్చి దాన్ని అమలు చేస్తున్నారు. అప్పటి నుంచి కూడా ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలంతా పోరాడుతూ ఉన్నాము. కార్మిక సంఘాలు కూడా అనేక మాతో కలిసి పోరాడుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఈ ఎన్నికల తర్వాత కేంద్ర ప్రభుత్వము ఒక కొత్త ఎత్తుగడ ఏమేసిందంటే, మీరు 50% పెన్షన్ అడుగుతున్నారు కాబట్టి మీ 50% పెన్షన్తో యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అని చెప్పి యూపీఎస్ను మేము తీసుకొస్తాము, ఎన్పిఎస్ ప్లేస్లో ప్రత్యామ్నాయంగా దీన్ని పెడతామని చెప్పి చెప్తున్నారు. మేము అడిగేది 50% పెన్షన్ మాత్రమే కాదు, అసలు మాకు ప్రభుత్వమే పెన్షన్ ఇవ్వాలి, మా కంట్రిబ్యూషన్ వద్దు. ఉద్యోగుల నుంచి కంట్రిబ్యూషన్ తీసుకోకూడదు, దాని గవర్నమెంట్ మ్యాచింగ్ ఇవ్వాల్సిన పని లేదు, దాన్ని తీసుకుపోయి షేర్ మార్కెట్లో పెట్టి వ్యాపారం చేయాల్సిన పని లేదని చెప్పి మేము అడుగుతా ఉన్నాము. రాష్ట్ర ప్రభుత్వం కూడా అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వము అదే ప్లేస్లో సిపిఎస్ ప్లేస్లో గ్యారంటీ పెన్షన్ స్కీమ్ అని చెప్పినారు. దాన్ని వ్యతిరేకించాము. ఇప్పుడు వచ్చిన కొత్త రాష్ట్ర ప్రభుత్వం కూడా జీపీఎస్ను సమర్థిస్తూ గెజిట్ విడుదల చేశారు. మేము పోరాటం చేస్తే దాన్ని అబయన్స్లో పెట్టారు. ఈరోజు కూడా మేము ఈ పోరాటము తక్షణ పోరాటంగా వచ్చిన నిరసన కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం తెలుపుతున్నాము. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ పెన్షన్ మాత్రమే మాకు ప్రత్యామ్నాయము, పాత పెన్షన్ మాత్రమే ప్రత్యామ్నాయము, ఇంకా ఏ పేర్లు పెట్టినా వద్దు. ఈ విషయంలో వాళ్ళు పునరాలోచించకపోతే ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలందరినీ కూడగట్టుకుని దేశవ్యాప్త ఉద్యమం చేస్తామని చెప్పి మేము హెచ్చరిస్తున్నాము. కె సురేష్ కుమార్, యూటీఎఫ్ రాష్ట్ర సహాధ్యక్షుడు. ఓకే సార్. కేంద్ర ప్రభుత్వం ఏదైతే కొత్తగా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కాకుండా ఎన్పిఎస్ పేరుతో కొత్త పెన్షన్ స్కీమ్ వస్తుంది, మళ్ళీ దాంట్లో కొంత మార్పులు చేస్తూ ఈ మధ్యకాలంలో యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అని కొత్తగా ఇవ్వడానికి రెడీ అవుతుంది. కనుక మనం చెప్పేది ఏమంటే, రాష్ట్ర ప్రభుత్వాలైనా కేంద్ర ప్రభుత్వాలైనా 2004లో నుంచి జనవరి నుంచి ఇది అమలవుతుంది. రాష్ట్రంలో కూడా 2004 సెప్టెంబర్ నుంచి ఈ విధంగా సిపిఎస్ అనేది అమలవుతుంది. రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా ఈ విధంగా ఉద్యోగుల పెన్షన్ విషయంకి వచ్చే లోపలనే ఈ విధంగా స్వార్థంగా ఆలోచించడం. అసలు ఉద్యోగులు అంటే ప్రభుత్వంలో ఒక భాగం, వాళ్ళని ఎంతో బాగా చూసుకోవడం ప్రభుత్వం యొక్క ప్రథమ కర్తవ్యం. ఆ విధంగా కాకుండా ప్రభుత్వాలు ఉద్యోగులంటే నిర్లక్ష్య భావము, ఉద్యోగులంటే టీఆర్సీ విషయంలో కానీ, డిఏల విషయంలో కానీ, ఆఖరికి పెన్షన్ అంటే కూడా ఒక నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ఈ నిర్లక్ష్యం మంచిది కాదు. ఏదైనా కూడా ఈ రకరకాల స్కీమ్లను రద్దు చేసి వెంటనే ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమే మనకు ముఖ్యము. ఆల్రెడీగా 2004 ముందు ఎవరైతే ఉద్యోగులు తీసుకుంటున్నారో ఆ స్కీమే 2004 తర్వాత అపాయింట్ అయిన ఉద్యోగులకు అందరికీ అమలు చేయాలని మేము యూటీఎఫ్ పక్షాన్ని కోరుతున్నాం. ఏదైతే ఇది అమలు కాని పక్షంలో అమలయ్యే వరకు నిరంతరం మా పోరాటాలు ఉంటాయి. ఈ పోరాటం ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నాం. జిల్లా అధ్యక్షులు రవికుమార్, యూటీఎఫ్.